అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆధార్ దీన్ని ఉపయోగించిన వారు ఉన్నారు. పాస్పోర్ట్ మొదలు పాన్ కార్డు వరకు, స్కూల్లో చిన్నపిల్లలకు అడ్మిషన్ మొదలు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ వరకు ప్రతి ఒక్క చోట ఆధార్ అనేది తప్పనిసరి అయిపోయింది. అయితే అలాంటి ఆధార్ కార్డులో చాలామంది తమ పేరును, ఇంటి అడ్రస్ను, మొబైల్ నంబర్ను సవరించుకుంటూ సరిచేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI శుభవార్త చెప్తోంది. ఆధార్లో సవరింపులకు ఆధార్ సెంటర్లకు వెళ్ళే పని లేకుండా ఇంట్లో ఉండే తమ ఫోన్లలో వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు అంటూ చెప్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆధార్ మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది, దీని ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రోజు ఆధార్తో పనిలేని భారతీయుడు అంటూ ఉండడు. సిమ్ కార్డు తీసుకునే కస్టమర్ మొదలు బస్సులో ప్రయాణించే ప్యాసింజర్ల వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఆధార్ కార్డు అవసరమే ఉంటుంది. అయితే దీనిలోని సవరింపులకు ఆధార్ కేంద్రాల దగ్గర ప్రజలు క్యూ కడుతూ ముందుగా స్లాట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి అవసరం లేకుండా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా CEO భువనేశ్వర్ కుమార్ గుడ్ న్యూస్ చెప్తున్నారు. ఆధార్ అప్డేషన్ కోసం సరికొత్తగా యాప్ రూపొందించినట్లుగా వెల్లడించారు. ఇప్పటికే బేసిక్ టెస్టింగ్, డెమో పూర్తవడంతో ప్రజలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది నవంబర్ 18 మధ్యాహ్నం 3:30 తర్వాత ఆఫ్లైన్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారికంగా వెల్లడైంది. ఇక ఈ యాప్ ఫీచర్స్ విషయానికి వస్తే ఐడెంటిటీ షేరింగ్ ఫీచర్ ఉంటుందని చెప్తున్నారు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు ఫిజికల్ కాపీని చూపించాల్సి ఉంటుంది. అదే ఈ యాప్ అందుబాటులోకి వస్తే వ్యక్తికి సంబంధించిన గుర్తింపును ఆధార్ యాప్లోనే చూపించవచ్చు. మన స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ ఉంటుంది కనుక ఒరిజినల్ కార్డును అవసరమైన వారికి షేర్ చేసే వెసులుబాటు కల్పించబోతున్నారు. ఒకవేళ ఆధార్ ఫిజికల్ కాపీ మర్చిపోయినప్పటికీ ఆ యాప్ ద్వారా ఒరిజినల్ కాపీని షేర్ చేయవచ్చు అన్నమాట. దీనికి రిసీవర్ మెయిల్ ID అవసరం అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా డిజిటల్ రూపంలో జరుగుతుంది. పైగా ఆధార్ యాప్ ద్వారా షేర్ చేస్తారు కనుక ఫోర్జరీ చేసేందుకు, మార్ఫింగ్ చేసేందుకు అస్సలు వీలుండదు. అలాగే నకిలీ ఆధార్ కార్డులను గుర్తించేందుకు కూడా ప్రత్యేకమైన ఫీచర్ కూడా ఉంది. అన్ని ఆధార్ కార్డులపైన క్విక్ రెస్పాన్స్ కోడ్ ఉంటుంది కాబట్టి ఆధార్ ఒరిజినల్ అయినా డూప్లికేటా అన్నది క్షణాల్లో తెలిసిపోతుంది. పైగా వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగానే ఉంటాయి. ఎలాంటి అడ్రస్ మార్పులకు కూడా తావుండదు. రైట్, ఇక దీంతో పాటు బయోమెట్రిక్ లాగిన్ ఆప్షన్ కూడా అందుబాటులోకి తెచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఫుల్ డీటెయిల్స్, టెంపరరీ డీటెయిల్స్ అనే 2 ఆప్షన్లు ఉన్నట్టు తెలుస్తుంది. మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అంతే వివరాలతో కార్డు డౌన్లోడ్ అవుతుంది. ఈ విధానం షేరింగ్ ప్రక్రియలో కూడా అమలు కాబోతుంది. మన ఆధార్ కార్డు వివరాలు ఎంతవరకు షేర్ చేయాలనుకుంటే అంతే షేర్ చేయవచ్చు. ఉదాహరణకు అడ్రస్ మాత్రమే షేర్ చేసి ఫోటో హైడ్ చేయవచ్చు, లేదా ఫోటో కనిపించేలా కూడా వివరాలు హైడ్ చేయవచ్చు. ఇలా మంచి ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నప్పటికీ కూడా మొబైల్ నంబర్ను మాత్రం ఆధార్ యాప్లో అప్డేట్ చేయలేమని చెప్తున్నారు అధికారులు. ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నంబర్, కార్డు పైన కనిపించే ఫోటో మార్చాలనుకుంటే కనుక ఆధార్ కేంద్రాలకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ అప్డేట్ చేసుకోవాలంటే బయోమెట్రిక్ థంబ్ ఐ ఆథెంటికేషన్ తప్పనిసరి అని అంటున్నారు UIDAI అధికారులు. కేవలం ఆధార్లోని పేర్లు, అడ్రస్, మెయిల్ IDలు తదితర వివరాలు మార్చుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అలాగే కార్డు షేరింగ్, డౌన్లోడింగ్ కూడా సులువుగా ఉంటుంది. ఈ యాప్ అతి త్వరలో అందుబాటులోకి రావడం ద్వారా ఆధార్ కేంద్రాల దగ్గర క్యూ లైన్లు తగ్గే అవకాశం ఉంది.